భార్య అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఇలా మాత్రం అస్సలు ఉండకూడదు. ఎలా అంటారా? ఇదిగో ఈ స్కిట్ చూడండి, మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఎల్లోరా శిల్పమారంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను కళ నిజం అనుకున్నాను. అంతేలే, నా జీవితంలో అన్ని కళలే. బాబు గారు, లక్ష్మి గారు నమస్కారం. నాగార్జున గారు ముందే చెప్పారండి, వద్దురా సోదరా పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా అని చెప్పారు. అయినా నేను కకృతి పడి పెళ్లి చేసుకున్నారు. బాబు గారు, కొంతమంది చూస్తుంటే పొద్దున్న చూస్తే పొద్దున్న కళ్ళలోకి వస్తారు, మధ్యాహ్నం చూస్తే మధ్యాహ్నం కళ్ళలోకి వస్తారు. కానీ నా పెళ్ళని చూసినా చూడకపోతే నా కళ్ళలోకి వస్తుంది సార్. నా గుండెల్లో గురకబడి నిద్రపోతుంది సార్. అది మామూలు కాదు సార్, దాన్ని చూస్తేనే చచ్చిపోతుంది సార్. ఇక్కడ నాకు ఆ పాట ఏంటి, ఆ డాన్స్ ఏంటి? ఎవరైనా మొగుడిని వెనుకోసం తిరుగుతారు, నువ్వేంటి ఆ ప్రపంచం మొత్తం వెనకేసుకొని తిరుగుతున్నావు? నన్నేం చేయమంటారండి? ప్రపంచం అంతా నా అందం చూసి పరిచేస్తా ఉంటది. అయినా అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప లక్ష్మక్క. అయినా మా ఇల్లు వాళ్ళందరూ తిన్నప్పుడు నన్ను చూసి పక్క నుంచి చూస్తే అనసూయలా ఉంటామని చెప్పేవారు. మగది కాదు తిట్టుంటే నాకు నువ్వు సిగ్గుపడకే, నువ్వు సిగ్గుపడితే సునామీ వచ్చినట్టుంది. బాబాయ్, సునామీ అంటే వర్తం తడిచిపోతాం, గొడుగు తెచ్చుకుంటాను బాబాయ్. గదుగు కాదు గొడుగు ఇట్రా పంచేసావా? అదేంటో నువ్వు పంచలేస్తే నవ్వే రాదు. నువ్వు పంచులైతే వాంతులు కూడా వస్తాయి. ఇందాకేమన్నాను? మొగుదు కాదు అన్నాను. మొగుదు కాదు లేదే, ఇంకో బూత్ వస్తుంది. అది లేదు, ఎవరైనా సరే మొగుదు కాదు బతికింది మొగుదు కాదు. మొగుడు కాదు కాదే, మొగుడు గారు మొగుడు గారే నువ్వు అసలు మనిషి అడుక్కునే వాడు టైం లేదు, పాలేదు. బాబు వెళ్ళినాడు. మొగుడు కాదు, అడుక్కునే వాళ్ళు కాదు, నేనే పిలిచాను. చూసావా, ఆను వయసుకు నీ వయసుకు పెద్ద తేడా ఏం లేదు. ఆడి పేజ్కి మీ పేజ్కి కూడా తేడా తెలియలేదు. ఏంటి ఎక్కువ మారుతున్నావు? 3 సెటర్ వేస్తున్నాడు. నువ్వు ఏమనుకున్నావు? నువ్వు నేను చంపేస్తానని చెప్తున్నా. ఏమైందమ్మా? అమ్మా తూదే, మా మొగుడు గారు నన్ను మొగుడు కాదు అంతని చెప్తున్నది. అలా అన్నారా? అయితే ఒరేను. నువ్వేమో బర్రెలా ఉన్నావు, అదేమో బర్రె పిల్లలా ఉంది. అయినా ఏంటే మొగుడు పట్టుకొని ఒరే అంటారు ఎవరైనా? నీ మొగుడిని ఒరే అన్నావా? అమ్మో, నా మొగుడిని పట్టుకొని ఒరే అంటే ఊరుకుంటారా? కళ్ళు పోవు గూట్లే అంటాను నేను. లోపలికి వెళ్ళు. మొగుడు కాదు, మీరు అలా తీరేట్టుగా తోస్తుంటే నాకు తిగ్గేస్తే అట్లా మొగుడు కాదు. మొగుడు కాదు కాదే, మొగుడు గారనే. మొగుడు కాదు. నీ బాడీలో ఉన్న పాటలు టచ్ చేయక నీ పాడెక్కేటట్టున్నాను. మొగుడు కాదు, మనకి పెళ్లి అయితే చాలా రోజైంది, ఇంతవరకు ఒక ముద్దు లేదు, ముత్తత లేదు. కనీసం నన్ను సినిమా కన్నా తీసుకెళ్ళొచ్చు కదా. మొగుడు కాదు, నిన్ను సినిమా తీసుకెళ్ళాలా? అవును మొగుడు కాదు. థియేటర్లోకి జంతువుని అలవ్ చేయరే? ఏమైందమ్మా? మా మొగుడు గారు అంటున్నాడు, సినిమాకి తీసుకెళ్ళమంటే థియేటర్లోకి జంతువులను ఎలా చేయదని చెప్తున్నది. ఎవడల్లుడు గారు మిమ్మల్ని అంత మాట ఉంది, నేను తీసుకెళ్తాను రండి. నన్ను కాదు అన్నది, దీన్ని అన్నా నేను. లోపలికి వెళ్ళు. అత్తమానం అమ్మా ఇదంటే తల్లి నువ్వు రావడం ఏంటే? నీ దండం పెడతా, నీ కాలు పట్టుకో. లోపలికి వెళ్ళి నువ్వు. పెళ్లికి ముందు కరీనా లాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నారు. పెళ్ళైన తర్వాత తెలిసింది నేను చేసుకుంది కర్రదన్నాని. పెళ్లికి ముందు నాకు కూడా మా ఇల్లు వాళ్ళందరూ కూడా నీకు బాబు గారు సంబంధం వస్తా అంటే నాకు బాబు గారు అనుకున్నాను, కానీ ఇలా సంపూర్ణ బాబు వస్తుంది అనుకోలేదు. ఆయన తప్పు నాది. తాళి కట్టేటప్పుడు మీ అమ్మ జాలిగా చూస్తే పాపం కూతురు చూసి జాలిగా చూస్తున్నా అనుకున్నాడు. తర్వాత తెలిసింది నన్ను చూసి జాలిగా చూస్తున్నాని. తెలిసేమో నాకు అప్పుడే తెలిసింది. నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. బకెట్ నీళ్ళు తెమ్మంటా? దేనికి? బుర్ర హీట్ ఎక్కిన తడిపేస్తాను.
బాబు అయితే మహా 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 బాబే ఏయ్, ఏ గారు మీరు ఏం మాట్లాడుతున్నావుదా మీ సార్ పిల్లమ్మా ఏం మాట్లాడుతున్నావుదా అదే మీ సార్ పిల్లు ఏం మాట్లాడుతున్నావు అని చెప్తున్నాను రాంటున్నావు అంటే పని మనిషిలో ఉన్నావు 10 మంది మాట్లాడుతాను ఎవరు అది కుక్కలా కలుస్తుంది ఒసేయ్, ఏంటి అలా చేస్తున్నావు నువ్వు? ముది కాదు చూడండి అది పట్టుకున్న 10 మంది అంటున్నారు అది ఎవరు అది అది ఇది అనకురా, అది నా పెళ్ళం రా. ముది కాదు ఎవరండి ఈయన ఈ నా చిన్న ఫ్రెండ్ పేరు నాగి. వీనికి వేడి వేడిగా టీ తీసుకురా ఒకటి. అయ్యో తాలి మా ముది కాదు పెంద కాదు తాది ఏమనుకోకండి మీరు మా పెళ్లికి రాలేదే రా పెళ్లికి వస్తుంటే నేను అసలు గుర్తు పట్టేసేదాన్ని అప్పుడు పెళ్లికి వస్తే ఇప్పుడు వచ్చేవాడు కాగా ఇంటికి. ఇప్పుడు వెళ్ళి మీకు టీ తీసుకొస్తానండి సరే నేను వెళ్ళొస్తాను. ఇలాంటి పని చేసుకున్నావు టీ తాగలరా ప్లీజ్ రా. ఏంటి అది గిన్నెలో తీసుకోవచ్చు? కప్పులో పోతే చల్లారిపోతుంది దయచి గిన్నెతో తెచ్చాను ముది పని చేసి స్టవ్ తో తీసుకొస్తే అయిపోతుంది కదా. అయ్యో మర్చిపోయాను. అయ్యో కాలిపోయింది. కాలు ఎక్కడికి పోయింది ఇక్కడే ఉంది కదా టీ తీసుకురాపోయింది. ముది కాదు మళ్ళీ చూడు క్లీన్ చేయి. మా మొగులు గారు తీరేట్టుగా తీస్తే నాకు ఎంత తిగ్గేస్తాడో తీసుకుంటే ఇల్లు చూడు కొత్త గట్టే నేను పెళ్ళైన తర్వాత. బాబులు ఏం చేసావు బావా? ఎంత ఖర్చు చేసింది కట్టినందుకు? అయినా 2 లక్షలు అయిపోయింది అంతే. సోఫా అనుకున్నావు మంచి అనుకున్నావు కొత్తేనంత బాక్స్ పగిలిపోద్దేమనుకుంటున్నావా దిక్కుమాలి తచ్చినోదా ఎంతవరకు మా మొగుడు గారే కూర్చోలేదు నేను వెళ్ళొస్తా. లంచ్ చేసేళ్ళు సరే తినేసి తొందరగా ఉండే వెళ్తానేమో అంతేస్తాను నేను వెళ్ళొస్తారా వద్దురా కాల్ పట్టుకుని ప్లీజ్ వెళ్ళరా అనుకుంటురా. నాకు ధైర్యం ఉంది ప్లీజ్ చంపిస్తారా ప్లీజ్ ప్లీజ్ అని కాల్ పట్టు చంపేస్తారా ప్లీజ్. ముదిగాడు వెళ్ళిపోయాడా మీ పెండు ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. అయ్యో మిమ్మల్ని తింటే తిగ్గేసేస్తున్నా ముది కాదు నువ్వు సిగ్గుపడితే సిగ్గేస్తుంది. ముది కాదు ఇప్పుడు టైం ఎంత అయింది 10 అవుతుంది. 10 అందుకే నా గుండెల్లో గంటలు కొట్టేస్తాను ఇందాక నాకు చావు గంటలు కొడుతున్నాయి ఇక్కడ. మొగుది కాదు అలాగనొద్దు మొగుది కాదు పీజు మొగుది కాదు వద్దే పీజు మొగుది కాదు వద్దే మొగుది కాదు ప్లీజ్ అంత మొగుది కాదు వద్దే గంటలు కొట్టేస్తున్నాయి మొగుది కాదు వద్దే మొగుది కాదు వద్దే మొగుది కాదు ప్లీజ్ ప్లీజ్. జడ్జెస్ అడుగుదాం స్కిట్ ఎలా ఉందో. లక్ష్మి గారు, హౌ డిడ్ యూ లైక్ ఇట్? ఇట్ వాజ్ వెరీ ఫనీ. చాలా నవ్వొచ్చింది నాకు. మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. అసలు ఎంట్రీ అదిరిపోయింది మీది. అందరినీ బాగా యూజ్ చేసుకున్నారు. ఆ కళ అనేది కానీ ఇట్ వాజ్ వెరీ హిలేరియస్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. నాకు బాగా నచ్చింది. నాగబాబు గారు చాలా బాగా చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. రామప్రసాద్ నీ మధ్య బొత్తిగా అమ్మాయి ఎవరు అబ్బాయి తెలియట్లేదా నీకు? రామప్రసాద్ మన ఫ్రెండ్స్ ఏంటి ఏమైందా నీకు? ఏంట్రా ఎలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడలో. సరే అర్జెంట్ కూర్చోండి చెప్పాలి. చెయ్యండిరా ఫ్రెండ్స్ రా మనం ఇలా మాట్లాడే దొరక మాట్లాడు. ఏది మ్యాటర్ చెప్పాలని చెప్పు. పక్క హాస్టల్ ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నీలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. సేమ్ ఫీలింగ్. అమ్మాయిలు ఎందుకు నన్ను అంటే పడి చచ్చిపోతారు? మన సినిమా నీదే జోకులు అనుకున్నావు తెలుసా? నాకు చిన్న డౌట్ ఉందిరా. చెప్పరా. అమ్మాయిలు జనరల్ ఎలాంటి అబ్బాయిలు పడతారా? ఏ అలాంటి అమ్మాయినా అందమైన అబ్బాయినా ఓ ఎదవకి ఓ పోరంబోకే పడతారా? బా మరి అమ్మాయి నాకు పడుతుందంటావా? నీకేం తక్కువరా? మన బ్యాచ్ పెద్ద ఎదవ కదా. పెళ్ళైతే ప్రతి ఒక్కరి లైఫ్ మారుతుందంటారు. నా లైఫ్ కూడా మారిందండి. మా ఆవిడ ఏది చేసినా చించేస్తుందండి. నిజంగా దాని ప్రేమ చూస్తే అసలు బయటికి వెళ్ళబుద్ధి కాదండి. నమ్మకం లేదా సార్? కావాలంటే మీరు చూడండి. ఏమే మన ఇంటికి నాగబాబు గారు రోజా గారు వచ్చారు, ఒకసారి రా. అయ్యో అవునండి, నిజంగానే వచ్చారు. అబ్బా ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి, ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. ఏమండి ఏమండి అది శోభనం రోజు వచ్చిన బట్టలు చించేస్తుంటే ఆతృతతో చించింది అనుకున్నానండి. ఇలా అలవాటుతో చించింది అనుకోలేదండి.
బాగా చిరిగిందారా? బాగా చిరిగింది బాబా. ఏం చేద్దాం రా, మీ అక్కని చేసుకున్న అప్పటి నుంచి నా బతుకు అక్క చింపిని ఇస్తారాక అయిపోయింది. కుక్క అనుకుంటా బాబా. మీ అక్కకి దానికి పెద్ద తేడా ఏం లేదురా. అవును బాబా. నిన్ను పొడి చేస్తా. ఏంటి పొడి చేస్తావు? ఏంటి మినప్పొడే కంది పొడి రా? నీ చావు కళ్ళ చూస్తా. ఏదో అండర్వేర్ చూస్తాను ఈజీగా చెప్తావేంట్రా? నిన్ను చంపందా నాకు ఇవాళ నిద్ర పట్టదురా. రోజు నిద్ర మాత్రం వేసుకోరు అదే పట్టింది. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇందాక నుంచి పొడి చేస్తా ఇప్పుడు పొడి చెయ్యి. నువ్వు పొడి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. ఏంటి నన్ను చంపేయడానికి 10 లక్షలు ఇస్తారా? ఏం మీ నాన్న నన్ను చంపేయడానికి 10 లక్షలు కట్టమేలా? ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు? ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో వండిన తిండి ఎందుకు తింటున్నావు? ఈ ముష్టి దాంతో కాపురం ఎందుకు చేస్తున్నట్టు? గత్యంతరం లేక. ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. ఏమో మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ వరల్డ్లోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు? అవును, మరి మేము కూడా బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని.